హాయ్ వెల్కమ్ టు ఆ మాట ఈ మాట. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఎడిషన్ కొత్త సీజన్ షురూ అయింది. బిగ్ బాస్ సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్న్లు, ట్విస్ట్లకు లిమిటే లేదంటూ ఈసారి కూడా వ్యాఖ్యాతగా నాగార్జున సందడి చేశారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లారు. అలాగే బిగ్ బాస్ ఈ సీజన్కు సంబంధించి 3 కండిషన్స్ పెట్టాడు. ఈ సీజన్లో హౌస్కు కెప్టెన్ ఉండడు. బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్కి రేషన్ ఇవ్వరు, వాళ్ళే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్ మనీ కూడా జీరో అంటూ రివీల్ చేశాడు. అంటే హౌస్ మేట్స్ ఆటను బట్టి ప్రైజ్ మనీ లిమిట్లెస్గా మారుతుంది. సీజన్ 8లో తొలిసారి అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకుంది బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి యష్మి. రెండవ కంటెస్టెంట్ సీరియల్ నటుడు నిఖిల్. మూడవ కంటెస్టెంట్ పెళ్లి చూపులు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు అభయ్ నవీన్. నాలుగవ కంటెస్టెంట్ కన్నడలో రంగనాయకి టీవీ షోతో పాపులర్ అయ్యి తెలుగు సీరియల్స్లోనూ నటిస్తున్న ప్రేరణ. ఐదవ కంటెస్టెంట్ లాహిర్ 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 సినిమాతో ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు, దర్శకుడు ఆదిత్య ఓం. ఆరవ కంటెస్టెంట్ రామ్ గోపాల్ వర్మ సినిమా దిశతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న సోనియా. ఏడవ కంటెస్టెంట్ సోషల్ మీడియా వీడియోల ద్వారా బెజవాడ బేబక్కగా అందరికీ సుపరిచితురాలైన మధు నెక్కంటి. ఎనిమిదవ కంటెస్టెంట్ రేడియో జాకీగా శ్రోతలను అలరించిన శేఖర్ భాష. తొమ్మిదవ కంటెస్టెంట్ బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి కిరాక్ సీత. పదవ కంటెస్టెంట్ సామాన్యుడిగా ఎంటర్ అయిన నాగా మణికంఠ. 11వ కంటెస్టెంట్ తెలుగు కన్నడ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పృథ్వీరాజ్. 12వ కంటెస్టెంట్ నటి యాంకర్ విష్ణుప్రియ. 13వ కంటెస్టెంట్ తన డ్యాన్స్తో ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన నైనిక. 14వ కంటెస్టెంట్ వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నబీన్ అఫ్రీది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.